నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సెయింట్ థెరిసా యూనివర్సిటీ అమెరికాస్లోని సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడిన్స్లో ఉంది. అమెరికాలోని మెడికల్ యూనివర్సిటీని ఇండియన్ మేనేజ్మెంట్ నడుపుతుంది. ఇండియన్ హాస్టల్స్ అండ్ ఫుడ్ సదుపాయాలతో ఓల్డ్లోని అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రికగ్నైజేషన్స్ అండ్ అక్రిడేషన్ ఉన్న మెడికల్ కాలేజ్ సెయింట్ థెరిసా. అయితే ఈరోజు మనతో మెడిసిన్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడడానికి యూనివర్సిటీ నుంచి ఇండియన్ అడ్మిషన్ మేనేజర్ రవికిరణ్ తిమ్మప్ప గారు అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ అడ్వైజర్ దిలేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దిలేష్ గారు. నమస్కారం కిరణ్ గారు. దిలేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, స్టూడెంట్ ఎంబీబీఎస్ అమెరికాలోనే ఎందుకు చేయాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? V6 ప్రేక్షకులకు నమస్కారము. సో ఎంబీబీఎస్ అమెరికన్ ఆర్గనైజేషన్లో ఎందుకు చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు మెడికల్కి ఎంబీబీఎస్కి ఎంత డిమాండ్ ఉందో మన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దాదాపు లాస్ట్ ఇయర్ రికార్డ్స్ ప్రకారము 11 లక్షల మంది డాక్టర్ల కొరత అనేది ఇండియాలో ఇప్పటికీ ఉంది. సో కానీ మన దగ్గర ప్రతి సంవత్సరం 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు మాత్రమే మెడిసిన్ని చదువుతున్నారు. సో ఈ ప్రకారం అంటే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి ఒక 10 to 15 ఇయర్స్ ఈ కొరతను పూర్తి చేయడానికి టైం పడుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది స్టూడెంట్స్ విద్యార్థులు ఈ మెడిసిన్ ఎంబీబీఎస్ని చదవడానికి అబ్రాడ్కి వెళ్తున్నారు. మీరు చాలా కంట్రీస్ చూడవచ్చు. ఇప్పుడు వరకు పాపులర్ ఉన్న కంట్రీస్ మనకి రష్యా కానీ, ఫిలిప్పైన్స్ కానీ, అదర్ కంట్రీస్. బట్ యూఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ సంఖ్య ఇప్పుడు వరకు చాలా తక్కువగానే ఉంది. ఇది ఎందుకంటే స్టూడెంట్స్కి అందరికీ ఇప్పుడు వరకు ఒక ఫోబియా ఉంది. ఒకవేళ యూఎస్లో మెడిసిన్ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, లేదంటే ఇంకేమైనా స్ట్రిక్ట్ నామ్స్ ఉంటాయి అనేది. సో ఈ విషయాలన్నింటినీ ఈరోజు ఓపెన్గా మీతో చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము. అయితే అమెరికాలో ఎంబీబీఎస్ అనేది, అమెరికన్ ఆర్గనైజేషన్లో ఎంబీబీఎస్ అనేది ఎందుకు చేయాలంటే మెయిన్ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అమెరికన్స్ ఆర్ వెరీ కాంపిటేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్. సో దీనికోసం అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ త్రూ అవుట్ ది గ్లోబ్, అంటే మన ఇండియా నుంచే కాకుండా ప్రతి కంట్రీ నుంచి స్టూడెంట్కి అమెరికన్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి చదువుకోవాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఇక్కడ అమెరికన్ ఆర్గనైజేషన్లో మనకి ఎంబీబీఎస్ చేయడం వలన ఉపయోగాలు ఏంటంటే మీరు సేమ్ టైం స్టడీ చేయొచ్చు అండ్ ఆల్సో యూ కెన్ డూ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ గెట్ లైసెన్స్ ఆన్ ద సేమ్ టైం. అంటే యుఎస్ ఆర్గనైజేషన్లో మెడిసిన్ చేయడం వల్ల ఒకవేళ మీరు ఇండియాలో మెడిసిన్ చేసినారా, ఇండియాలో ఎంబీబీఎస్ చేస్తే ఓన్లీ ఇండియాలోనే వ్యాలిడ్ ఉంటుందండి. అది ఒకవేళ యుఎస్ ఆర్గనైజేషన్లో చేయడం వల్ల దిస్ ఈజ్ వ్యాలిడ్ అక్రాస్ ది గ్లోబ్, అంటే వరల్డ్ వైడ్గా కన్సిడర్ చేయబడుతుంది. అదే కాకుండా మీరు ఒకవేళ యుఎస్లో మెడిసిన్ చేసినట్లయితే యూ కెన్ ఆల్సో డూ యువర్ పీజీ. ఇఫ్ యూ క్రాక్ యుఎస్ఎంఎల్ఈ, అక్కడ ఫ్రీగా పీజీ చేస్తూ కూడా యూ కెన్ ఎర్న్ సమ్ గుడ్ అమౌంట్ యాజ్ ఎ స్టైఫండ్ అండి. దిలేష్ గారు చెప్పండి, అమెరికాలో మెడిసిన్కి వరల్డ్ వైడ్గా కానీ లేదు అంటే ఇండియాలో రికగ్నైజేషన్ ఉందా? ఎస్. సో వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది వరల్డ్ వైడ్ ఉన్న మెడికల్ కాలేజెస్కి అక్రిడేషన్ ఇస్తుందండి. సో వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్ అక్రిడేషన్ అనేది మన యూఎస్లో ఉన్న ఆర్గనైజేషన్ అంటే సెయింట్ థెరిసా యూనివర్సిటీకి ఉంది. ఓకేనా? సో ఇదే మెయిన్ అక్రిడేషన్ అండి. గ్లోబల్ కాలేజెస్ అంటే కంట్రీస్లో చదువుకున్నప్పుడు వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది చాలా గుడ్ అక్రిడేషన్ బోర్డ్. అది కాకుండా సెయింట్ థెరిసా యూనివర్సిటీకి WHO అప్రూవల్, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ కానీ, NMC ఇండియన్ స్టాండర్డ్ అప్రూవల్స్ కానీ చాలా అప్రూవల్స్ ఉన్నాయండి. సో యుఎస్ రిలేటెడ్ కంట్రీస్లో మీరు మెడిసిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ. సో మీరు అక్రిడేషన్స్ కానీ, అప్రూవల్స్ కానీ అన్నీ ఉన్న యూనివర్సిటీ అండి సెయింట్ థెరిసా యూనివర్సిటీ. కిరణ్ గారు, మీరు చెప్పండి సెయింట్ థెరిసా యూనివర్సిటీ గురించి చెప్పండి. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ అక్రిడేషన్ కానీ, పర్మిషన్స్ కానీ ఉన్నాయా? సెయింట్ థెరిసా యూనివర్సిటీ అనేది ఇట్ ఈస్ అ ప్రాపర్ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడిన్స్. అండ్ సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ అనే ప్లేస్కి మీరు వెళ్ళాలంటే మీకు యూ కెన్ గో టేక్ అ ప్యారిస్ రూట్, అలా మీరు తీసుకోవచ్చు. సెకండ్, సెయింట్ థెరిసా యూనివర్సిటీ అనేది ఇట్స్ అ న్యూ జనరేషన్ యూనివర్సిటీ బట్ ఫాలోయింగ్ ట్రెడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో సెయింట్ థెరిసా యూనివర్సిటీలో మీకు టోటల్ 4.8 years ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో మీరు ఫస్ట్ ఇయర్ ప్రీమెడ్ చేస్తారు, ఆ తర్వాత ప్రీ క్లినికల్ చేస్తారు, ఆ తర్వాత యుఎస్ క్లినికల్ రొటేషన్స్ చేస్తారు. ఓకే కిరణ్ గారు, చెప్పండి సెయింట్ థెరిసాకి WHO NMC రికగ్నైజేషన్ ఉందా? సెయింట్ థెరిసా అనే ఇన్స్టిట్యూషన్ ప్రాపర్గా 2017లో చార్టర్డ్ అయింది. 2019లో మెడికల్ అడ్మిషన్స్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ స్టూడెంట్స్ చదవాలని ఇట్ ఈస్ అప్రూవ్డ్ అండ్ WHO లిస్ట్ చేసింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అనే దాంట్లో మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నాము, మనకి ఐడి నెంబర్ ఉంది. దెన్ యాజ్ పర్ NMC పాలసీ మన కంట్రీ సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్లో మనం రిజిస్టర్డ్ ఉన్నాము. అండ్ వీ ఆల్సో హ్యావ్ ది లోకల్ బాడీ అక్రిడేషన్ ఇన్ సెయింట్ విన్సెంట్ విచ్ ఇస్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్. ఓకే దిలేష్ గారు చెప్పండి, ఎంబీబీఎస్కి డాక్టర్ ఆఫ్ మెడిసిన్కి తేడా ఏంటి? ఓకే,
సో ఎంబీబీఎస్ అంటే మనందరికీ తెలిసిందండి. సో ఇండియాలో ఎంబీబీఎస్ చదువుతారు డాక్టర్ కావాలనుకుంటే. ఇది 5 years కోర్స్ ఉంటుంది. సో దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందంటే ఇంటర్లో బైపీసీ చేసిన ఏ స్టూడెంట్స్ అయినా నీట్ ఎగ్జామ్ క్వాలిఫై, దాని తర్వాత మెడికల్ సీట్ని సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు అబ్రాడ్ ఎంబీబీఎస్, నాట్ ఓన్లీ అమెరికన్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎల్స్ యూఎస్ఏ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. సో ఇఫ్ యూ టేక్ ఎనీ అబ్రాడ్ కంట్రీ, సో ఫిలిప్పైన్స్ కానీ, రష్యా కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, ఏ కంట్రీలైనా తీసుకున్నట్లయితే ఈ మెడికల్ ప్రోగ్రామ్ అనేది అదర్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఎవ్రీ కంట్రీ హ్యావ్స్ దేర్ ఓన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో దీని ప్రకారం యూఎస్ ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రీమెడ్ అని చేయాలండి. సో ప్రీమెడ్ అంటే బిఎస్ ప్రోగ్రామ్ అంటారు. సో ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్ ఆ సిలబస్ని కాంపిటీట్ చేయాలంటే దే షుడ్ హ్యావ్ సమ్ సైన్స్ సబ్జెక్ట్. సో దానికోసమనే 1 year ప్రీమెడ్ చేస్తారు. 1 year ప్రీమెడ్ చేసిన తర్వాత దేర్ ఎలిజిబుల్ ఫర్ క్లినికల్ రొటేషన్. అది అక్కడ క్లినికల్ రొటేషన్ 3.8 years వరకు ఉంటుంది. సో ఇక్కడ 1 year ఉంటుంది. సో టోటల్ కోర్స్ 4.8 to 5 yearsలో యూ కెన్ డూ ఎంబీబీఎస్ అండి. సో మనం దాన్ని ఎంబీబీఎస్ అని పిలుచుకుంటాము. అబ్రాడ్ కంట్రీలో దాన్ని మెడికల్ సైన్సెస్ అని పిలుచుకుంటారు. సో దట్ ఈస్ ద డిఫరెంట్. సింపుల్, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ వ్యాలిడ్, బోత్ ఆర్ యాక్ట్ యాజ్ ఎ డాక్టర్స్. సో దే విల్ గెట్ లైసెన్సెస్ టు ద సబ్జెక్ట్స్ ఆర్ సిమిలర్. సో ఎంబీబీఎస్కి ఎండీకి పెద్ద తేడా ఏమి ఉండదండి. పిలుచుకునే విధానం, మనము ఎంబీబీఎస్ అని పిలుస్తాం సబ్జెక్ట్ని, దే విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఎండీ. దట్స్ ఇట్. కిరణ్ గారు మీరు చెప్పండి, యుఎస్ఎంఎల్ఈ అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంతకుముందు లైక్ వాట్ హీ హెస్ టోల్డ్ అబౌట్ ఎంబీబీఎస్ అండ్ ఎండీ. ఎండీ ఈజ్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్, for which you need to first have a pre-med degree or you need to have a bachelor's degree. ఆ క్రెడిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ మెడిసిన్ ప్రోగ్రామ్ లోపల వెళ్ళాలంటే ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు అ మెడిసిన్ ప్రోగ్రామ్, వాట్ దే నీడ్ టు డూ ఇస్ ద క్రెడిట్స్. ఇఫ్ ద క్రెడిట్స్ గెట్ మ్యాప్, ఓన్లీ దెన్ యూ గెట్ అడ్మిషన్ ఇన్ టు ఎండీ. సో ఎండీ ప్రోగ్రామ్ ఎందుకు మనము ఇండియాలో మనము ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ ఎండీ చేస్తాం, ఇట్స్ కాల్డ్ అ పీజీ. బట్ యూఎస్లో అలా లేదు. ఎందుకంటే యూఎస్లో స్పెషలైజేషన్ అంటారు. మీరు ఎండీ చేసిన తర్వాత యూ గెట్ ఇన్ టు స్పెషలైజేషన్ వేర్ యూ గెట్ యువర్ రెసిడెన్సీ మ్యాచ్. ఆ రెసిడెన్సీ మ్యాచ్కి ఏమవుతుందంటే యూ విల్ బీ పెయిడ్ స్టైఫండ్. You don't have to pay any tuition fees. So the amount you invest is only for the first 5 years. Later to that, whatever you do, it is all your stipend. Stipend meeku pay chestaru. So USMLE ane program enduku, what is USMLE? A lot of people talk about USMLE. USMLE ekkadiki velna ఏ స్టూడెంట్ కాంపిటేటివ్ ఉండే స్టూడెంట్స్ అందరూ USMLE గురించి మాట్లాడుతుంటారు. What is USMLE? It is an United States Medical Licensure Examination. What is this for? ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్షియర్ ఎగ్జామినేషన్ అనేది యూఎస్లో వెళ్ళి ఫిజిషియన్గా పనిచేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ యాజ్ అ డాక్టర్, దిస్ లైసెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. This is a global license. If you complete, for example, let's consider I'm a doctor in India. I have done my doctor in I've done my MBBS in India. I cannot go and practice in UK or I cannot go and practice in US without any licensure. But in case if I do my USMLE, I get a license in USA, I can come back to India, I can practice here, nobody is going to stop me. I can directly do it. Because National Medical Council, NMC ఏం చెప్తుందంటే ఫ్యూ కంట్రీస్ లైక్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే అండ్ కెనడా, ఈ కంట్రీస్ నుంచి చదివే ఎవ్రీ డాక్టర్స్ దే ఆల్ కెన్ కమ్ బ్యాక్ హియర్ అండ్ దే కెన్ ప్రాక్టీస్. సో USMLE అనేది ఏంటంటే ఇట్స్ ఎ 3-step ప్రాసెస్. స్టెప్ 1లో you do after your pre-clinicals. Pre-clinicals అంటే basic sciences. Year 1 and 2 in MD, medicine. First and second year చేసిన తర్వాత you do your step 1. Step 1 అయిన తర్వాత you do step 2. స్టెప్ 2 అనేది మీరు క్లినికల్ రొటేషన్స్ అయిన తర్వాత చేస్తారు. స్టెప్ 2 అయిన తర్వాత మీకు డిగ్రీ చేతిలో వచ్చేస్తుంది. అప్పుడు మీరు MRMP అంటారు. ఇట్ ఈస్ రెసిడెన్సీ మ్యాచ్ ప్రోగ్రామ్ అంటారు. రెసిడెన్సీ మ్యాచ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ రెసిడెన్సీ మ్యాచ్లో మీకు స్పెషలైజేషన్ ఉంటుంది. ఆ స్పెషలైజేషన్ ఏంటంటే యూ విల్ హ్యావ్ జనరల్ మెడిసిన్, యూ విల్ హ్యావ్ పీడియాట్రీ, యూ విల్ హ్యావ్ గైనకాలజీ, యూ విల్ హ్యావ్ సర్జరీ, యూ విల్ హ్యావ్ న్యూరో. సో ఒక్కొక్క ఇయర్స్ మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ప్రోగ్రామ్ మీరు మ్యాచ్ అవుతే యూఎస్లో మీరు 3 years కానీ 4 years కానీ 5 years కానీ చదివే టైంకి the hospital will pay you. It is approximately starting from $4,000 to $8,000. That is what they pay you. So USMLE అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే this is the reason. సార్ చెప్పండి, మెడికల్ పీజీ కోర్స్ అమెరికాలో చేయాలంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? అదే మెడికల్ పీజీ అని అమెరికాలో ఏంటి లేదు. అమెరికాలో మీరు చదవాలి, పీజీ చేయాలంటే ఇట్స్ ఓన్లీ స్పెషలైజేషన్. యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు రెసిడెన్సీ మ్యాచ్, యూ హ్యావ్ టు క్లియర్ యువర్ USMLE, యూ గెట్ యువర్ లైసెన్స్ అండ్ యూ ప్రాక్టీస్. దట్స్ ఇట్. ఎస్, ఓకే. దిలేష్ గారు మీరు చెప్పండి, సెయింట్ తెరిసాలో ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ చేయాల్సి ఉంటుందా అండ్ స్కోర్ ఎలా ఉండాలి? ఓకే, సో ఏదైనా అబ్రాడ్ కంట్రీలో చేయాలనుకుంటే మ్యాండేటరీ అండి నీట్. జనరల్గా మనం ఇదే కంట్రీ కాదు, యుఎస్ అనే కాదు, ఎక్కడైనా ఫిలిప్పైన్స్లో కానీ ఎక్కడైనా చేయాలనుకుంటే యుఎస్ అంటే నీట్ అనేది మ్యాండేటరీ క్రైటీరియాగా ఉంది ఇండియాలో కూడా అబ్రాడ్లో కూడా. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ కమ్ టు సెయింట్ తెరిసా యూనివర్సిటీ, ఫస్ట్ నీట్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇఫ్ నాట్ సంబడి నీట్ క్వాలిఫైడ్ ఆల్సో దేర్ ఎలిజిబుల్ టు డూ దేర్ ప్రోగ్రామ్ అండి. సో దేర్ ఆర్ సమ్ నార్మ్స్ దట్ వీ కెన్ గో హెడ్. సో నీట్ ఒకవేళ లేకపోయినా, నీట్ రాయలేకపోయినా, నీట్ క్వాలిఫై కాకపోయినా, ఒకవేళ నీట్ రాసి క్వాలిఫై ఉన్నా, ఎనీబడి కెన్
can go and get this program, sir. So that is only the things. ఓకే సార్, చెప్పండి సెయింట్ థెరిసాకి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? Okay, I'll be very frank here. If you want to get into a med school, what is very important is your curriculum. మీరు ఒక కరికులం చదువుతున్నారంటే ఆ కరికులంలో రైట్కి ఫిట్ అవ్వాలంటే మీరు దీనికి ముందుగా ప్రీ రిక్విజిట్ ఏంటి? యూ కెనాట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు మెడ్ స్కూల్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఫస్ట్ మెడ్ స్కూల్ మీరు ఎంటర్ అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ అ ప్రీమెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీమెడ్కి జాయిన్ చేయడానికి వాట్ యూ నీడ్ ఇస్ యూ నీడ్ టు ఫస్ట్ సబ్మిట్ యువర్ అప్లికేషన్తో పాటు యూ నీడ్ టు హ్యావ్ 70% అబౌవ్ స్కోర్ ఇన్ యువర్ 12th ఎగ్జామినేషన్స్. ప్లస్ యూ నీడ్ టు సబ్మిట్ అ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే వై డూ యూ వాంట్ టు బికమ్ అ డాక్టర్? ఓకే, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? Okay, what is your plans? Which country are you preferring? Okay, so idantha meeru submit cheste appudu the college will select you and it will give you an interview. Now you will have to face academic questions in the interview, followed by which you will receive an offer letter from the institution. You pay your first year fees, you are registered in the institution. సో ఓకే, దిలేష్ గారు చెప్పండి, అది కొత్త ప్లేస్, అక్కడ ఫుడ్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉంటాయి? ఓకే, సో ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన గొప్ప విషయం ఏంటంటే మేడం, ఈ సెయింట్ థెరిసా కాలేజ్ అనేది రన్నింగ్ బై ఇండియన్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ ఇన్ యూఎస్ఏ. సో దీనివల్ల ఏమైందంటే అక్కడ ఉండే హాస్టల్స్ కానీ ఎంటైర్ మేనేజ్మెంట్ ఈజ్ ఇండియన్ మేనేజ్మెంట్. సో అక్కడ కుక్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ యూ ఫీల్ లైక్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ యువర్ హోమ్ ప్లేస్. సో వీ ఆల్రెడీ టుక్ ఆల్ నెసరీ అరేంజ్మెంట్స్ టు గెట్ వాట్ ఇండియన్స్ నీడ్ హియర్. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ యాజ్ లైక్ ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో ఫెసిలిటీస్ అన్నీ లైక్ హియర్ ఓన్లీ. సో బికాస్ ద ఇండియన్ మేనేజ్మెంట్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో దే ఆర్ రన్నింగ్ దెన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఫెసిలిటీస్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్ మ్యామ్. సో యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ స్టూడెంట్ ఎక్కడ అట్లా ఇబ్బంది పడతారో అట్లాంటిది ఏమీ అవసరం లేదు. సో ఆల్ ఫెసిలిటీస్ ఆర్ యాజ్ లైక్ ఇన్ ఇండియన్ స్టాండర్డ్స్, హాస్టల్ నుంచి ఫుడ్ నుంచి ఎవ్రీథింగ్. ఓకే సార్, చెప్పండి క్లినికల్ రొటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళక ముందుకు యూ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్ అబౌట్ సెయింట్ థెరిసా, ఎందుకు మీరు సెయింట్ థెరిసా అని. సెయింట్ థెరిసా మేనేజ్మెంట్ దే బీన్ వర్కింగ్ అండ్ దే బీన్ డూయింగ్ రీసెర్చ్ ఫర్ ఆల్మోస్ట్ 15 years to bring in a college where students can rightfully do their program and complete their USMLE. USMLE pathway అనేది చాలా ఈజీ కాదు, it is very tough. So students have to first understand how to do USMLE. For that you need preparation. సో ఆ ప్రిపరేషన్కి యూనివర్సిటీ ఏం చేసిందంటే ఎలాంటి అక్రెడిషన్స్ కావాలి, వాట్ యూ నీడ్ ఫర్ దాట్, మీకు సర్టిఫికేషన్స్ ఎలాంటి కాదు, స్టూడెంట్ ఎలా ట్రైన్ చేయాలి. సో వీ హ్యావ్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఇండియన్ టీచర్స్ విత్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, who come in and they teach the students. In our institution particularly, you have personalized learning. So until you're clearing your USMLE, we'll stand with you. That is our priority. So since the management is from India, everything will be done to you, on your part. And clinical rotations ela ante, see, important part in medicine ante practicals. Okay, you can do your theoretical part in college, but going into practical, మీరు ప్రాక్టికల్కి వెళ్ళాలంటే యూ నీడ్ టు ఫస్ట్ ఫైండ్ అ రైట్ హాస్పిటల్. యూ విల్ హ్యావ్ టు సీ ద హాస్పిటల్, ద బెడ్ ఫెసిలిటీ, ద పేషెంట్ ఇన్ఫ్లో అంతా చూడాలి. అప్పుడు క్లినికల్ రొటేషన్స్ మీరు యూఎస్కి చేయాలంటే ఫస్ట్ మీరు చదివే కాలేజ్లో NBME అనే ఎగ్జామ్ ఉండాలి, విచ్ ఇస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్. NBME is the same board which conducts United States Medical Licensure Examination, which means మీరు USMLE ఫ్యూచర్కి వెళ్ళి చేయనికి ముందుగా NBME చేస్తున్నారు. సో యూ డూ యువర్ NBME exit exams, and that is why you easily qualify and you can go to USA for your clinical rotations. సో క్లినికల్ రొటేషన్స్ మీకు టోటల్ 72 weeks ఉంటుంది. దాంట్లో కోర్ రొటేషన్స్ ఉంటుంది అండ్ పెండింగ్ మీకు 28 electives ఉంటుంది. కోర్ రొటేషన్స్ మీరు యూఎస్లో చేసుకోవచ్చు, ఎలెక్టివ్స్ మీరు ఆప్షన్ తీసుకుని చేసుకోవచ్చు. సో వెన్ యూ డూ ఇట్ కస్టమైజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్, కరెక్ట్? సో ఒక హాస్పిటల్ విల్ బీ ఫేమస్ ఫర్ కార్డియో, one hospital will be famous for diabetes, one hospital will be famous for gynecology, but you cannot do that. You cannot go to every hospital and do it. But here in USA you have that option. If you want to go to the topmost hospital for cardio, you can go do it. If you want to go to the topmost hospital for surgery, you can do it. So that is the option in Saint Teresa University gives you a wider options. ఇట్స్ ఓకే, దిలేష్ గారు చెప్పండి, చాలా డౌట్ ఉంటుంది అక్కడ అమెరికాలో MBBS చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చా అనేసి మీరేం చెప్తారు? ఓకే, సో అమెరికాలో MBBS చేసిన వారు ఆబ్వియస్గా ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. అమెరికన్ ఈజ్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ కంట్రీ. సో స్టడీ పరంగా కానీ, కాంపిటీషన్ కానీ, దర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కానీ దెర్ ఆర్ హ్యూజ్. ఓకే, సో అమెరికా ఇంతకుముందే చెప్పాము, ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ కానీ, NMC అప్రూవల్ కానీ. సో వన్స్ యూ గెట్ ఎ వ్యాలిడ్ లైసెన్స్ ఫ్రమ్ USA, okay, so then you are eligible to practice anywhere in the globe. So mostly any countries lo, maximum countries lo, you are eligible to practice as a doctor. So all you need to do is you need to get the certification and license from
రిలేటెడ్ కంట్రీ. ఎస్ ఓకే సార్, చెప్పండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? See, we do not have an 100-acre campus in St. Vincent, but yes, the facilities which is actually necessary, which is mandatory, everything is there for the student. In terms of personalized learning, we stand first. When you talk about the pre-med అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా స్టూడెంట్స్ అవుతున్నారు. ఇండియన్ స్టూడెంట్స్ అందరూ డైరెక్ట్గా అబ్రాడ్కి వెళ్తే దే సీ ప్రొఫెసర్స్ దేర్ హూ కమ్ ఫ్రమ్ యూఎస్ఏ విత్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్. దే హ్యావ్ 12 years experience, 15 years experience, 20 years experience. So ఏంటి, they don't understand anything. So what happens here is we first train the students here and we give them a complete transition from Indian education to an competitive education system. So what happens here, the student understands, okay, this is how international curriculum works. Okay, now he does his units properly. The assignment system is very different. For example, what we do is we give the student an assignment. Okay, the student will do his assignment. After assignment, there will be two types of assessments. One will be internal assessment and there will be an external assessment which will come from the board. So throughout the program, we do not have any hand from the university. Everything will be done by the board, which means college lo manamu we cannot assess anything. We don't assess anything. If I am favorable to some student, I don't do that. So what happens here is the board comes in person, they do the corrections, so automatically the students level increases. So this is how the program runs. And pre-med ki manaki 3 centers undi. The center, we have a corporate setup center which is the headquarters in Chennai. There is another center in Tirunelveli down south in Tamil Nadu. It is the pre-med campus is located in Annai Velangani multi-specialty hospitals, and the other campus is in Mysore, which is Gopal Gowda Memorial Shantaveri Hospital. So why do we have these options for pre-med? Pre-med lo enduku inta focus chestamante medical education lopala enter avnik munduga pre-med cheyakapothe proper cheyakapothe your final stage USMLE step 3 lo మీరు ECFMG board certification అంటారు. ఓకే, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచన్నా యూఎస్కి వెళ్ళి లైసెన్స్ తీసుకోవాలంటే యూ షుడ్ ఫాల్ అండర్ సంథింగ్ కాల్డ్ WFME. ఓకే, which is World Federation for Medical Education. That is the only federation which controls the entire medical education. So what happens here is every institution has to go and get this approval. While Chetla undal, they should have the accreditation. So Saint Teresa has that. We follow all the policies according to that, and that particular time, even if you do it from the top level college and you don't have a proper pre-med, they will stop you there. So your entire, you've been doing a lot of efforts, that is all going waste. So you need to first choose your pathway, you need to see your pre-med, you need to then get into preclinicals, complete it, do your NBME board 1 examination, then you practice for USMLE step 1, then do your clinical rotations in the US, which is given as an option for the students, then complete it, then do your NBME board 2, and then get into the last phase, which is USMLE 2, and then get into the board certification. Board certification ayin tarvata you are a physician, you can practice in USA. What more you need? Correct? ఎస్ ఓకే కిరణ్ గారు, కాల్ తీసుకుందాం. ఎస్ మున్ని గారు, అడగండి మీ డౌట్ ఏంటో. నేను బిఎస్సీ ఫోరెన్సిక్ సైన్సెస్ చదవాలనుకుంటున్నాను. సెయింట్ టెరిసాలో అది ఉందా, లేదంటే ఇండియాలో బెటరా, అవుట్ సైడ్ ఇండియా బెటరా ఫోరెన్సిక్ సైన్స్? ఓకే, సో ఇది ఓన్లీ సెయింట్ థెరిస్ ఇస్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ మ్యామ్. వీ డోంట్ హ్యావ్ ఫోరెన్సిక్ సైన్స్. ఇట్స్ యూ నో టు గో ఫర్ సమ్ బెటర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. Okay, so forensic sciences ఇండియాలో బెటరా లేదంటే అవుట్ ఆఫ్ ఇండియా బెటరా? See, India also now become very advanced, so you can choose some good university, top university which can provide you forensic sciences. Okay, ఓకే రైట్. దిలేష్ గారు చెప్పండి, ఇక్కడ నుంచి ట్రావెలింగ్ టైం ఎలా ఉంటుంది? Kiran. ఇప్పుడు ట్రావెలింగ్ టైం తీసుకున్నారంటే మీ ట్రావెలింగ్ టైం ఎగ్జాక్ట్ ఫ్లయింగ్ అవర్స్ అని చూసారనుకోండి, ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫ్లైట్ యూల్ టేక్ ఇట్ టు ప్యారిస్ నుంచి మీరు సెయింట్ మార్టిన్స్ వెళ్తారు, అక్కడ నుంచి మీరు సెయింట్ విన్సెంట్ వెళ్తారు. సో టోటల్ ట్రావెలింగ్ టైం చూసారంటే 9 hours, అక్కడ నుంచి ఇంకొక 9 hours అండ్ దెన్ 2 hours. సో టోటలీ మీకు ఒక 21 to 20 hours మీకు ఫ్లయింగ్ అవర్స్ ఉంటుంది అంతే. ట్రాన్సిట్ టైం మీకు ఒక 5-6 hours ఉంటుంది. సి నార్మల్గా సమ్మన్ ఈస్ ప్లానింగ్ టు USA, సమ్మన్ ఈస్ ప్లానింగ్ ఫార్ అవే అంటే దిస్ ఇస్ ది నార్మల్ రూట్ టైమింగ్. ఎస్ దిలేష్ గారు, మీరు చెప్పండి, అమెరికాలో మెడిసిన్కి ఇక్కడ రికగ్నైజేషన్, ఇండియాలో రికగ్నైజేషన్ ఉందా? ఓకే, సో అమెరికాలో మెడిసిన్కి డెఫినెట్గా ఇండియాలో రికగ్నైజేషన్ ఉందండి. సో
బికాజ్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఎనీ కంట్రీ ఇంతకుముందే చెప్పాం ఫిలిప్పైన్స్ కానీ లేదంటే ఇదర్ కంట్రీస్ నుంచి అంటే రష్యా కానీ ఇట్లాంటి కంట్రీస్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు దే నీడ్ టు డూ ది ఎగ్జిట్ టెస్ట్ అండి. బట్ ద బిగ్గెస్ట్ కంట్రీస్ ఇఫ్ యూ టాక్ అబౌట్ యూఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ యూకే కానీ సో దీస్ కంట్రీస్ హూ ఎవర్ డన్ దేర్ మెడిసిన్ ప్రోగ్రామ్ ఎండి ప్రోగ్రామ్ దేర్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ అండి. సో వరల్డ్ వైడ్ ఎక్కడైనా దే కెన్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఆల్సో ఎన్ఎంసీ గివెన్ దెమ్ ఎ స్పేస్ దట్ దీస్ కంట్రీస్ పీపుల్ ఆర్ హూ ఎవర్ సర్టిఫైడ్ యాజ్ ఎ డాక్టర్స్ హూ గోట్ ది లైసెన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇండియా వచ్చి ప్రాక్టీసెస్ చేయొచ్చు. దే కెన్ డూ దేర్ own practice, so they can join any hospital or they can establish a hospital, they can do the research and all. ఎస్ ఓకే కిరణ్ గారు మీరు చెప్పండి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అంతా కొత్తగానే ఉంటుంది, అక్కడ అకామిడేషన్ కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ అన్ని ప్రతి ఒక్కటి కొత్తగానే ఉంటుంది కదా, అక్కడ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి అక్కడ? ఓకే, సెయింట్ విన్సెంట్ అనే కంట్రీలో మీకు కలెక్టివ్ ఆడియన్స్ ఉంటారు. అంటే మీకు బ్లాక్స్ ఉండరు, వైట్స్ ఉండరు, ఇండియన్స్ అందరూ కలెక్టివ్గా ఉంటారు. సో సెయింట్ విన్సెంట్కి వెళ్ళనికి ముందుగా యూ గోయింగ్ టు బీ ఇన్ చెన్నై ఫర్ 1 year, యూ గోయింగ్ టు బీ ఇన్ ఇండియా ఫర్ 1 year. సో దిస్ 1 year you will have your group, you will have friends, you will have other students from other places. Like for example, we have students from Bombay, we will have students from Hyderabad, we have from Chennai. So all these students, they become one family. Now the same family will travel to USA. When they travel to USA, US లో ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీరు అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. ప్లస్ ఆల్సో యూ విల్ హ్యావ్ అమెరికన్ స్టూడెంట్స్. ఎందుకంటే అమెరికాలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, అమెరికాలో మీరు మెడిసిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా, దర్ ఇస్ అ ప్రాసెస్. అక్కడ ఫస్ట్ మీరు హై స్కూల్ కంప్లీట్ చేస్తారు. హై స్కూల్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ యూ డూ యువర్ బ్యాచులర్ డిగ్రీ అండ్ దెన్ ఆఫ్టర్ డూయింగ్ బ్యాచులర్ డిగ్రీ యూ సిట్ ఫర్ అన్ ఎగ్జామ్ కాల్డ్ MCAT, medical college admission test, which is very tough, which is very tough for students. It's very competitive. Okay, so our exam rasin tarvata then you get entry into med school in USA. A lot of American students, they don't get into a med school in USA because of this examination. Like how we have NEET here, similarly they have MCAT. So our students andru ekkada vastarante, they all come to St. Vincent. They come to the next destination where US సిలబస్ ఈస్ బీన్ థాట్. సో అలా చూసేటప్పుడు కెరీబియన్ అనేది వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్. అలా మన స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు మన స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ విల్ బీ 17+ or 18+. Okay, our students would have completed 12th standard, do 1 year of pre-med, now transfer to St. Vincent. But students who come from USA, they'll all be 23, 24. Because they would have completed bachelor's, plus they would have tried for MCAT for 2-3 years. So వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ మన మెచ్యూరిటీ లెవెల్ ఫిట్ అయిపోదు అంత త్వరగా. సో దట్ ఈస్ ద రీజన్ వీ ట్రైన్ అవర్ స్టూడెంట్స్ హౌ ఇట్ షుడ్ బీ ఇన్ ఇండియా. So then it goes very easy for the students. Now the student has no time to focus in other things other than USMLE, because USMLE lo meer focus chesarante morning if you getting up by 8 o'clock and your class starts by 9 o'clock, 9 nunchi meeru 3 o'clock class అయిపోయింది అనుకోండి, you will hardly spend 2 hours in other stuff and again you will get back to study. So అప్పుడు 10 o'clock వరకు you will have to prepare. Preparation time చాలా ఎక్కువ ఉంటుంది. So that's how it is going to be. So students will never find it difficult going to St. Vincent. It is never a new country to all those students. Already అక్కడ ప్రీవియస్ బ్యాచెస్ వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇక్కడ వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. సో ఎవ్రీబడి గెట్స్ కనెక్టెడ్ ఈజీలీ. అండ్ ఆల్మోస్ట్ అక్కడ చాలా మెడికల్ స్కూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ మెడికల్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఎవ్రీవేర్ పీపుల్ గెట్ కనెక్టెడ్. క్లబ్స్ ఉంటాయి అక్కడ, క్లబ్స్ అంటే ఎడ్యుకేషన్ క్లబ్స్ అంటారు. USMLEకి వెళ్ళే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ క్లబ్స్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ది మెయిన్ ఫోకస్. ఓకే దిలేష్ గారు, మీరు చెప్పండి ఈ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఓకే, సో ఇది యుఎస్లో అయితే ఈ కోర్సు 4.8 years ఉంటుందండి. సో మనం టోటల్గా ఇండియాలో అయితే 5 years కోర్స్ ఉంటుంది. ఇక్కడ 4.8 నుంచి 5 అంటే ఒక 1-2 months లెస్సర్ దెన్ దిస్ ఉంటుంది. బట్ కోర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ సేమ్ ఉంటుందండి. యాజ్ అన్ ఇండియన్ స్టాండర్డ్స్ వాట్ ఎవర్ వీ థాట్, ఆల్ సబ్జెక్ట్స్ బిన్ థాట్. సో స్పెషలైజేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం చేంజ్ ఉంటుంది, కానీ MBBS ప్రోగ్రామ్ అనేది మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ సేమ్ అండి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 5 years డ్యూరేషన్ కోర్స్. సో నార్మల్గా ఇట్స్ ఆల్సో వైడ్లీ యాక్సెప్టెడ్ కోర్స్ ఎవ్రీవేర్. ఓకే, థ్యాంక్ యూ దిలేష్ గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు. Thank you so ఇది much. ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.